హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే పార్టీకి చెందినటువంటి నాయకుల ఆందోళనని పార్టీ అధినేత జనసేనాని ముందు ప్రస్తావిస్తే ఆయన ఏమన్నారో ఓసారి వినండి. నిన్న బొలిశెట్టి కూడా మాట్లాడుతూ ఎమ్మెల్యే మేము చేస్తే మా అధినేతనికి సమాధానం చెప్పుకోలేకపోతున్నాం అంటూ చెప్పడం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తే కొంతమంది సస్పెండ్ చేస్తున్నారు అన్నట్టుగా, ఊరికే సస్పెండ్ చేస్తున్నారు లేకపోతే ఇబ్బంది పెడుతున్నారు. అలాగే జెన్యూన్ గా అంటే నేను వన్ థింగ్ చాలా స్పష్టత ఉన్నాను ఏంటంటే, పార్టీని రన్ చేసే ప్రాసెస్లో నేను భయపడి పార్టీని నడపలేదు. నాకు అధికారం రాకపోయినా పర్లేదు, నేను ఓడిపోయినా పర్లేదు, కానీ నేను బలంగా లేని సమయంలో అంటే నేను బలహీనంగా పార్టీని నడపడం నాకు ఇష్టం. నాకు మనుషులు లేకపోయినా పర్లేదు. ఇది నాకు మొదటిసారి కాదు, ఇది ఆఖరిసారి అవ్వబోతుంది. గతంలో కూడా చాలామంది వచ్చి వెళ్ళిపోయినప్పుడు నన్ను ఇలాంటి ఆమ్ ట్విస్టింగ్ ఉంటే నాకేం చెప్తానంటే, మనం గొడవపడి ఎందుకు ఉండడం, పార్టీలో మీరు సంతోషంగా మీ దారులు మీరు చూసుకుని ఆ నేను చూసుకుంటాను. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఇది పవన్ కళ్యాణ్ రిప్లై. అది కూడా సీనియర్ నాయకుడిని ఉద్దేశించి. గడిచిన 12 ఏళ్లుగా జనసేన పార్టీలో తిరుగుతున్నారు బొలిశెట్టి శ్రీనివాస్. మొన్నటి ఎన్నికల్లో ఆయన 2వ ప్రయత్నంలో విజయం సాధించారు. తాడేపల్లిగూడెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనసేన పార్టీలో ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తిగా ఉన్నారు అనే మాటని ఆయన వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఉన్నంత స్వేచ్ఛ తమకు ఉండడం లేదు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ఒక రకంగా, టీడీపీ నాయకులకు మరో రకంగా సాగడాన్ని ఆయన ప్రస్తావించారు. దానికి రిప్లై ఇస్తూ పార్టీ అధ్యక్షుడు జనసేనాని మాటలివి. మీరు ఉంటే ఉండండి, పోతే పొండి. గొడవలు పడుతూ ఎందుకు ఉండాలి? అంత ఇబ్బందిగా ఉంటే ఎందుకు ఉండాలి? గతంలో కూడా చాలామంది పోయారు, మీరు కూడా పొండి. ఇదా పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన మాటలు? పార్టీలో ఎమ్మెల్యేలు దాదాపుగా అనేక రకాల అవస్థలు పడుతున్నాం అని బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే జనసేనలో ఎలాంటి పరిస్థితి ఉందో అర్థమవుతుంది. అందులోనూ జనసేన పార్టీకి చాలా హోల్ హార్టెడ్గా పనిచేస్తున్నటువంటి నాయకుడే బహిరంగ వేదిక మీద తన ఆవేదన వ్యక్తపరచాల్సిన స్థితి వచ్చిందంటే ఆ పార్టీ అధిష్టానం వైఖరి ఏ రీతినుందో చాటుతుంది. కనీసం బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేసిన తర్వాతనైనా అర్థం చేసుకుని ఆయన్ని పిలిచి వచ్చినటువంటి సమస్య ఏందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారనుకుంటే పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. విలేకరు అడిగినటువంటి ప్రశ్నకి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇట్లా అన్నారు కదా, మేము మాట్లాడితే సస్పెన్షన్ చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు మాత్రం ఏదైనా చేయొచ్చు అన్నట్టుగా సాగుతున్నారు అంటూ ప్రశ్నిస్తే, మీరు ఉంటే ఉండండి, పోతే పొండి, మీరు పోయినా నాకు పోయేదేమీ లేదు అన్నట్టుగా జనసేనాని రిప్లై ఇస్తున్నారంటే ఏమనాలి దీన్ని? జనసేన పార్టీలో సాధారణ కార్యకర్తలకే కాదు, ఎమ్మెల్యేలకి ఉన్న గౌరవం ఏ పార్టీది? తన పార్టీకి చెందిన మిగిలిన 20 మంది ఎమ్మెల్యేల గురించి ఆ పార్టీ అధ్యక్షుడు ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యేల మనసులో మాటని తెలుసుకుని వాళ్ళ ఆవేదనని గ్రహించి వాళ్ళ సమస్యని అడ్రస్ చేయాల్సినటువంటి నాయకుడు అందుకు విరుద్ధంగా మీరు పోతే పొండి, ఎందుకు ఉండాలా ఇలాంటి పార్టీలో అన్నట్టుగా మాట్లాడుతున్నారంటే అసలు జనసేనని ఏం చేయాలనుకుంటున్నారు? జనసేన గురించి జనం ఏమనుకోవాలనేటువంటి రీతిలో ఈ మాటలు మాట్లాడుతున్నారు. చాలా ఆశ్చర్యకరం. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి తన పార్టీకే చెందినటువంటి ఎమ్మెల్యేల సమస్యని గుర్తించి సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యతల్లో ఉన్నారు. కానీ ఆయన బాధ్యత మరిచి మీరు ఉంటే ఉండండి, పోతే పొండి అంటున్నారంటే ఇక ఎమ్మెల్యేలకే అట్టా ఉంటే ఆ పార్టీలో మిగిలిన నాయకుల పరిస్థితి ఏంటి? నాయకులకే కాదు, ఇక ఆ పార్టీని నమ్ముకుని అనేక రకాలుగా అష్ట కష్టాలు పడుతున్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంటి అనే అనుమానం కలుగుతుంది. గడిచిన 11 ఏళ్ల పైబడి జనసేన ఆవిర్భావం నుంచి అనేక మంది అనేక రకాలుగా నష్టపోతూ కూడా పార్టీ వెంట నమ్మకంతో సాగుతున్నారు. పవన్ కళ్యాణ్ మీద విశ్వాసంతో నడుస్తున్నారు. అనేక అవస్థలు వస్తున్నా, అనేక సమస్యలు ఎదురవుతున్నా వాటన్నిటిని అధిగమించి సాగుతున్నారు. తమకు సొంతంగా ఒరిగేదేమీ లేకపోయినా జనసేన బలపడితే చాలు అనుకునేటువంటి వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. అలాంటి కార్యకర్తలకి గౌరవం ఇవ్వాల్సినటువంటి పార్టీలో వాళ్ళకి నాయకత్వం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలకి విలువ ఇవ్వాల్సినటువంటి నాయకుడు అందుకు విరుద్ధంగా ఈ రీతిన మీరు పోతే పొండి అన్న చందాన మాట్లాడడం అంటే ఏం సంకేతం ఇస్తున్నట్టు? ఆ పార్టీలో పునరుత్తేజం కలిగించి
పార్టీని మళ్ళీ పట్టాలెక్కిస్తాం అని ఒకవైపు ప్రకటన చేస్తూ రెండో వైపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఇంత లేఖితనంతో ఇంత చాలా పలుచనయ్యేటువంటి స్థాయిలో మాటలు మాట్లాడడం పవన్ కళ్యాణ్కి ఏ రకంగా సమంజసమైనది? తన పార్టీ నాయకులను ఉద్దేశించే ఆయన ఇట్లా మాట్లాడుతుంటే ఇక మిగిలినటువంటి వాళ్ళని ఏ రీతిన చూస్తారు, ఎంతగా ఆయన ఆదరిస్తారు? తన పార్టీ నాయకత్వానికే గౌరవం ఇవ్వనటువంటి నాయకుడు ఇతర పార్టీలు సామాన్య ప్రజలు వాళ్ళకి ఏ రీతిన విలువిస్తారు? ఇలాంటి ప్రశ్న సమాజంలో ఉత్పన్నం కాదా? పవన్ కళ్యాణ్ విలేకరు అడిగినటువంటి ప్రశ్నకి ఆ సమస్య అంతర్గతంగా పరిష్కరించుకుంటామని, సమస్య ఎందుకు వచ్చిందో దాని మీద పరిశీలన చేస్తామని, ఇప్పటికే సమస్య వచ్చినటువంటి చోట కమిటీలు వేసి పరిశీలిస్తున్నామని హోందాగా సమాధానం చెప్పాల్సినటువంటి దశలో ఉంటే ఉండండి పోతే పొండి అంటున్నారంటే బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళకి జనసేనలో ఇంకే విలువ ఉన్నట్టు? ఆరంభం నుంచి ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకే విలువ లేకపోతే ఆ తర్వాత పార్టీలో చేరి వివిధ హోదాల్లో సాగుతున్నటువంటి వాళ్ళకి ఇంకేం విలువిస్తున్నట్టు? మొదటి నుంచి పవన్ కళ్యాణ్ వెంట తిరుగుతున్నటువంటి వాళ్ళకే గౌరవం ఇవ్వకపోతే మధ్యలో వచ్చినటువంటి వాళ్ళకి ఇంకెక్కడ గౌరవం ఇస్తారన్నట్టు? ఇలాంటి అనుమానాలు కలుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ తన ధోరణి ఏ రీతిన ఉంటుందో మరోసారి చాటుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన తన వ్యవహార శైలిని మార్చుకోకుండా పార్టీని మళ్ళీ పట్టాలెక్కిస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాం, బలోపేతం మీద దృష్టి పెడతాం అని ఎన్ని మాటలు చెప్పినా ఇలాంటి మాటల ద్వారా తన పరువుని తానే తీర్చుకుంటున్నట్టుగా స్పష్టమవుతుంది. మరి ఆయన వ్యవహారాన్ని మార్చుకుంటారా, లేకుంటే ఇలా తేలిక మాటలతో జనసేన పరువుని తీస్తూ తన పార్టీని తనను నమ్ముకున్నటువంటి వాళ్ళ విలువని తగ్గించే ప్రయత్నాన్ని కొనసాగిస్తారా? అది పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉంటుంది.